హలో ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమలండి, హ్యాపీ పొంగల్. ఓం సత్యమోం అండి, ఓం సత్యమోం. కమాన్ ఇండియన్, కమాన్ షాప్, ఓం సత్యమోం. కమాల్ సత్యమైన మాటలు మనము మాట్లాడుకుంటున్నాం కదండి. ఈ సత్యమైన మాటలలో మీరు, నేను, మనం అందరము కూడా ఆ ఇండియాలో ఉన్నాం. ఆ ఇండియా ఈ ప్రపంచానికి మదర్ ఇండియా. ఆ మదర్ ఇండియా అమ్మ కనకదుర్గమ్మ. ఎస్, నాడు నుండి నేడు వరకు అందరితో మనసుతో మాట్లాడుతూ మనకు ముందుకు తీసుకొచ్చింది ఆ అమ్మాయి. మరి ఇంకా అందులో ఇంకేమీ అనుమానాలన్నీ లేదు ఉందండి. ఆ 9 అంకెల అంకితమమ్మ. 1 2 3 4 5 6 7 8 9 రూపాయలు దర్శనం. ఆ తర్వాత సున్నాయే. అవునా కదండి. మనకి ఇంకా అంకెలు ఉన్నాయా? ఇంక అంకెలు లేవు, సున్నాయే. ఆ సున్నా నువ్వు మొదటికి పెట్టుకో, నువ్వు చివరికి పెట్టుకో. ఆ సున్నాయి అంటే ఈ ప్రపంచం అంతా ఒక సున్నాయి. కమాలమైన సత్యమైన మాటలు, సత్య సంగతులతో మనం మాట్లాడుకుంటాం. ఆ కమాల్ మాటలలో మనమందరము కూడా మనసుతో ఈ పండుగలో మనము చేసుకోవాలి. ఆ పండుగల్లో ఒకరికొకరు మనం గౌరవించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మనసుతో మాట్లాడుతూ ఉండాలి. అయితే ఈ కమాల్ అంతరంగ మాటలు ఏంటంటే, పండుగలలో మనము మన పూర్వీకులు, మన పెద్దలు, ముత్తాతలకి పలారాలు పెడతాం కదండి. వస్తారా రారా అని చాలామంది నా ఫ్రెండ్స్ సర్కిల్ నాతో ప్రశ్నల మీద ప్రశ్నలు చేస్తూనే ఉంటారండి. అయితే దానికి జవాబు ఏంటంటే, వస్తారండి, ఎందుకు రారు? అది మనసు, ఆత్మ, ప్రేతాత్మ. అదేమి స్వర్గంలోకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారండి. నాటి నుండి కలియుగం నుండి చనిపోయిన వారు నేటి వరకు ఎవరు ఎంతమంది చనిపోయారు ఈ ప్రపంచంలో, అందరూ ఆ ఉత్తర ద్వారంలోనే ఉంటారు. ఆ ఉత్తర ద్వారం నుంచి ఇంటికి రావడానికి ఏంటండి, వస్తారు తింటారు. ఇది సత్యమైన మాటలండి. స్వర్గంలో లేరు కదండి.